నమస్తే వెల్కమ్ టు స్టడీ పాయింట్. యూపీఎస్సీ మెయిన్ రిజల్ట్స్ వచ్చాయి. అసలు దీంట్లో ఎంతమంది సెలెక్ట్ అయి ఉంటారో ఆల్ ఇండియా సర్వీస్ అండ్ సెంట్రల్ సర్వీసెస్లో అండ్ పర్సనాలిటీ టెస్ట్లో అభ్యర్థులు చేసే తప్పులు ఏంటనేది చాలా మందికి తెలియదు. అక్కడే మైనస్ అవుతూ ఉంటారు. సో ఏంటి మనం ఆ విషయాల గురించి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు అమికోస్ ఐఏఎస్ అకాడమీ చీఫ్ అడ్వైజర్ అండ్ మెంటర్ రిటైర్డ్ ఐపీఎస్ శ్రీ జిహెచ్పి రాజు గారు. దీనిపైన ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు రాజు గారితో మాట్లాడవచ్చు. హలో సార్, నమస్తే, వెల్కమ్ టు అవర్ షో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై క్వశ్చన్ ఈజ్ పర్సనాలిటీ టెస్ట్కి వెళ్లే ముందు అసలు ఎందుకు ఈ ఫామ్ అడుగుతారు? ఏంటది డిఏఎఫ్ఐ ఈ ఫామ్ని అసలు ఎందుకు అడుగుతారు? అండ్ రిజల్ట్స్ కూడా వచ్చాయి కాబట్టి ముందు ఇది చెప్పిన తర్వాత రిజల్ట్స్ గురించి ఒకసారి చెప్పండి. తప్పకుండా. యూపీఎస్సీ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయిన ప్రతి క్యాండిడేట్ కూడా ఒక ఫామ్ ఫిల్ చేసి యూపీఎస్సీకి ఇన్ టైంలో పంపించాలి. కంపల్సరీగా పంపించాలి. యూపీఎస్సీ ఇస్ మ్యాండేటెడ్ అనమాట. అది తప్పకుండా జరిగి తీరాలి. దాంట్లో మీరు ఎలాంటి తప్పులు చేయకూడదు. అది టైంలో వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి అంటే దీన్ని డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ 2 అంటారు. DAF2 అంటారు. DAF2. దీంట్లో మీ యొక్క బయోడేటా బేసిక్ ఇన్ఫర్మేషన్ అన్నది యూపీఎస్సీ బోర్డు చైర్మన్కి బోర్డులో ఉన్న మిగతా మెంబర్స్కి ఇవ్వటం కోసం. అంతకుముందు ఈ డిఐఎఫ్ ఫామ్ లేకపోతే బోర్డుకి మీ పేరే తెలుసు అంతే. మీ గురించి ఇతర వివరాలు తెలియదు. మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ సోషల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, తర్వాత మీ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, తర్వాత మీ విలేజ్ గురించి, మీ పుట్టినూరు గురించి, ఇవన్నీ కూడా బోర్డుకి ముందుగానే తెలియచేయటం అనేది చాలా ముఖ్యం. అంటే ఇప్పుడు మనం ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు రెజ్యూమ్ ఎలాగైతే ఇస్తామో ఈ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కూడా కరెక్ట్ రెజ్యూమ్ ఎలాగా ఉంటుంది. ఆ రెజ్యూమేని ఎలా తయారు చేయాలి అన్నది మీ ముందున్నటువంటి ఒక ప్రథమ ఇంపార్టెంట్ అసైన్మెంట్. ఇప్పుడు మీరు చాలా కేర్ఫుల్గా మీరు దాన్ని మనసులో పెట్టుకొని ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, కరెక్ట్ ఇన్ఫర్మేషన్, నిజమైనటువంటి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే యూపీఎస్సీకి ఇవ్వాలి. ఎందుకంటే అది మీరు ఇన్ రైటింగ్ ఇస్తున్నారు. ఫామ్లో మీరు మీకు తెలిసినది, మీరు చేసిన మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కానీ, తర్వాత మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ, మీ ఫైనాన్షియల్ స్టేటస్ కానీ చాలా కేర్ఫుల్గా ఉన్నట్లుగా, ఎందుకంటే మీరు ఇచ్చిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మళ్ళీ వెరిఫై చేయబడుతుంది. ఎప్పుడు మీరు సర్వీస్లోకి వచ్చారు, సెలెక్ట్ అయ్యారు, సెలెక్ట్ అయిన తర్వాత మీకు కంపల్సరీగా పోలీస్ వెరిఫికేషన్ ఉండి తీరుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అయితే. కాబట్టి దీన్ని ఆషామాషిగా తీసుకొని ఏదో అడిగారులే అని ఎవరో అనామకులు చెప్తే వాళ్ళ గైడెన్స్ తీసుకొని మీరు ఈ డిఏఎఫ్ ఫామ్ని ఫిల్ చేయొద్దు. చాలా తప్పు. మీరు దొరికిపోతారు బోర్డులో. నా తపన ఏంటి అంటే మీరు ప్రిలిమ్ క్వాలిఫై అయ్యారు. 10 లక్షల మందిలో నుండి మెయిన్స్కి క్వాలిఫై అవ్వటం అనేది అది సాధారణమైనటువంటి అచీవ్మెంట్ కాదు. 10 లక్షల నుంచి 12,000 సెలెక్ట్ అయ్యారు. మీరు మెయిన్స్ రాసి 12,000 నుండి 2,000 వరకు వచ్చారు. ఇప్పుడు అంటే ఏంటి, మీకు ఒక మెట్టు ఉంది అంతే. మీరు మీ జీవితంలో మీరే కాదు, మీ కుటుంబము, తర్వాత మీ తరతరాలకి కావలసినంత అంత దానికి ఏమంటారంటే రికగ్నిషన్ ఇస్తుంది ఈ సర్వీసు. ఇప్పుడే కాదండి, 10 తరాల తర్వాత కూడా ఆయన ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్ ఇప్పటికీ చెప్పుకుంటారు. కాబట్టి ఇది ఏదో చిన్న ఆషామాషి ఫామ్, ఇది నేను ఇష్టం వచ్చినట్టు ఫిల్ చేస్తానన్నారంటే మీరు తప్పిదం చేస్తున్నారు. అయితే సార్ దీంట్లో చాలా మంది ఇక్కడే మైనస్ అవుతూ ఉంటారా? ఎందుకు మైనస్ అవుతూ ఉంటారు? ఒకటి, దీంట్లో తనకి లేని లక్షణాలని ఉన్నాయి అని బోర్డుకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారు, ఉదాహరణకి నా మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే అసలు ఐఏఎస్ ఎందుకు అవ్వాలనుకుంటున్నావు? నేను సమాజానికి సేవ చేయాలనుకుంటున్నాను సార్, మంచి అవకాశం సార్ అంటే తప్పకుండా వెరీ గుడ్. మరి ఐఏఎస్ కాకపోతే సమాజానికి సేవ చేయవా? తర్వాత సమాజానికి సేవ చేస్తున్న ఎన్జిఓలు చాలా ఉన్నాయి కదా, మరి వాళ్ళు ఐఏఎస్ కాదు కదా. తర్వాత కార్పొరేట్ పెద్ద పెద్ద బిజినెస్ హౌసెస్ ఉన్నాయి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళు కొంత ఫండ్ని ఈ సమాజ సేవ కోసం ఇస్తున్నారు కదా, మరి వాళ్ళకి ఐఏఎస్ లేదే. నువ్వు ఐఏఎస్ అయితేనే సమాజ సేవ చేస్తావా అన్న భావన నువ్వు చెప్తున్నావు. అంటే ఏం చెప్తున్నావు, నాకు ఐఏఎస్ ఇవ్వండి నేను సేవ చేస్తాను. ఐఏఎస్ ఇవ్వవు, సరే అదొకటి. రెండవది, ఐఏఎస్ ఇస్తే సేవ చేస్తానన్నావు. 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీలో కానీ ఏమన్నా సేవ చేసిన దాఖలాలు ఉన్నాయా?
అది డిఏఎఫ్లో మీరు కాలం 7 ఉంటుంది చూడండి. అంటే మీకు చిన్నప్పటి నుంచి అలాంటి ఒపీనియన్ ఉందా లేదా అనేది కూడా గమనిస్తారు. మీరు ప్రూవ్ చేయాలి. మీరు అది ఇప్పుడే వచ్చింది, చిన్నప్పటి నుంచి ఏదో నేను సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతున్నాను, ఇంటర్వ్యూ దాకా వచ్చాను కాబట్టి నాకు యోగా, మెడిటేషను, ఈ మధ్య ఒక కొత్త హాబీ వచ్చిందట, రిఫ్లెక్టివ్ డైరీయింగ్ అట. అది పెద్ద అంటే అదేంటంటే ఒక అట్రాక్టివ్ ఫ్రేజ్. నేను బోర్డు మెంబర్ని, బోర్డుని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాను పాజిటివ్గా అన్న. మీరంతా తప్పు చేస్తున్నారు. ఇది పర్సనల్, మీలో ఎంత ఆనెస్టీ ఉంది, మీలో ఎంత నిజాయితీ ఉంది అన్నది బోర్డుకి మీరే అది మీ చేతుల్లో ఉంది. అందుకనే డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ 2 అన్నది మొదటి మెట్టు. అన్నెసరీ ఓవర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉండకూడదు, ఇవ్వరాదు, ఏది కూడా దాచిపెట్టకూడదు. ఏమైంది, మొన్న మహారాష్ట్ర నుంచి ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఆ అమ్మాయి ప్రొబేషనరు, ట్రైనింగ్లోనే ఎర్రబత్తీలు పెట్టేసుకొని గందరగోళం చేసింది ఆ అమ్మాయిని. అమ్మాయిని డిస్మిస్ చేశారు సర్వీస్ నుండి. ఎందుకు చేశారు అంటే ఆ అమ్మాయి ఓబీసీ కోటాలో తీసుకుంది, నాన్ క్రీమీ లేయర్ అట. వాళ్ళ నాన్న ఏదో ఎలక్షన్స్లో కంటెస్ట్ చేశారు, కొన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయని ఆయన చెప్తే, ఈ అమ్మాయి ఏమో ఓబీసీ కోటా కింద ఐఏఎస్లో నాన్ క్రీమీ లేయరు. అంటే ఏంటి, మీకు 8 లక్షల కంటే మీ సంవత్సర ఆదాయం తక్కువ ఉంటే, ఓబీసీ అయ్యుండి 8 లక్షల కంటే సంవత్సర ఆదాయం తక్కువ ఉంటే కనుక మీరు నాన్ క్రీమీ లేయర్, అంటే మీకు రిజర్వేషన్ వర్తిస్తుంది. 8 లక్షలు దాటింది అనుకోండి, రిజర్వేషన్ వర్తించదు. ఈ అమ్మాయి దాంట్లో వచ్చింది. కెన్ యూ బిలీవ్ ఇట్? ఆ తర్వాత వెరిఫై చేసి ఫాల్స్, ఆ అమ్మాయి మీద ఎఫ్ఐఆర్ వేశారు, ఐఏఎస్లోంచి తీసిపడేశారు. అదొక పెద్ద నేషనల్ న్యూస్ అయింది. అంటే ఏమిటి, యూపీఎస్సీ ఎంత క్షుణ్ణంగా మీ డిఏఎఫ్ 2ని వెరిఫై చేస్తుంది అన్నదానికి ఇదొక చిన్న ఉదాహరణ. మీరు అబద్ధం చెప్పద్దు. మీరు అబద్ధం చెప్పారంటే దొరికిపోతారు. నాకు ఎలాంటి హాబీ లేదు చెప్పండి, ఇలా హాబీ లేదని. హాబీ ఉంటే ఉన్న హాబీ చెప్పండి. లేదనుకోండి, కొంతమంది ఏం చేస్తారంటే ఈ కోచింగ్ సెంటర్స్ కొన్ని వచ్చాయి అన్నమాట, వాళ్ళు మాక్ ఇంటర్వ్యూస్ అని కండక్ట్ చేస్తూ ఉంటారు. చూస్తున్నాం. వెళ్ళకపోవటం మంచిది మీరు దానికి. ఎందుకంటే వాళ్ళకి అవగాహన లేదు ఫస్ట్. అసలు యూపీఎస్సీ ఎలా ఆలోచిస్తుంది అన్న అవగాహన ఆ బోర్డు మెంబర్స్కి ఉండదు. వాళ్ళ నుంచి మీరు గైడెన్స్ తీసుకుంటే మీకు ఉండకుండా పోతుంది. అది ఈ తప్పు చేయకండి. మాక్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వద్దు. ఇండివిజువల్గా కోచింగ్ తీసుకోండి. మీకు తెలిసిన ఎనీ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ ఉంటే, కొంతమంది ఉన్నారు ఇక్కడ, ఇప్పుడు మహేష్ భగవత్ అని 96 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ ఇక్కడ ఉన్నారు. ఆయన చక్కగా 1-on-1 చక్కటి గైడెన్స్ ఇస్తారు. మీరు వెళ్ళండి, అపాయింట్మెంట్ తీసుకొని, అది ఉపయోగం మీకు. అంతే తప్పించి ఈ మాక్ ఇంటర్వ్యూస్కి ఏంటి, నేను అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఒక 10-15 మాక్ ఇంటర్వ్యూస్కి వెళ్తారు. ఎందుకు వెళ్తారండి? మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. ఇది పర్సనాలిటీ టెస్టు. ఒక మాక్ ఇంటర్వ్యూలో చెప్పిన దాంట్లో మీ పర్సనాలిటీ మారిపోతుందా? మీరేం చేస్తారు, ఇమిటేషన్ మొదలు పెడతారు. ఆ మేడం అలా చెప్పారు, నేను అలా ఉండాలేమో. తర్వాత నేను కొంతమంది చూశాను, కొన్ని మాక్ ఇంటర్వ్యూస్లోట మీరు ఇలా కూర్చోవాలట. అంటే మనం చెప్పకూడదు, పూర్వ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు లాగా ఇలాగే ఒక స్టాచ్యూ లాగా ఉండాలట. పెదాలే కదలాలట, కళ్ళు ఇటు, నువ్వు అటు చూస్తున్నావేంటి, ఇటు చూస్తు, ఒరే నాయన బోర్డుకి వేరే ఉన్నాయిరా చూడటానికి, నువ్వు కళ్ళు ఎక్కడ పెట్టావు, నువ్వు అన్నెసరీ ఇవే అనమాట. వీటితోటి ఏం చేస్తారు పాపం, ఇంత దూరం వచ్చిన ఈ సెలక్షన్, ఈ క్యాండిడేట్స్ మిస్లీడ్ అయిపోతారు. చిన్నవే ఇవన్నీ, ఇవి మ్యాటర్స్. ఎందుకని నేను ఫస్ట్ డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్లో నేను అబద్ధం చెప్పకూడదు, నేను బ్లఫ్ చేయకూడదు. తర్వాత ఇంటర్వ్యూలో ఆ నిఖిల్ చెప్పినట్టు చూసిన అబ్బాయి ఎంత చక్కగా చెప్పాడో. నాకు 10-15 ప్రశ్నలు అడిగితే నాకు 4 తెలియదని చెప్పాను. అలా ఓపెన్గా ఉండాలి. తెలియదని చెప్పటం అనేది మీ ఆనెస్టీని మీరు చూపిస్తున్నారు బోర్డుకి. నాకు తెలియదు మేడం, నాకు తెలియదు సార్, నేను నేర్చుకుంటాను. నథింగ్ రాంగ్ ఇన్ దట్ కదా. ఈ మాక్ ఇంటర్వ్యూస్ వాళ్ళు ఏం చెప్తారు, నీకు అది కూడా తెలీదా, భయపెట్టేస్తారు. వీళ్ళు ఏం చేస్తారు, ఇంకా చదువుతూ కూర్చుంటారు. అందుకు వీళ్ళకి అది మైనస్ అయిపోతుంది. సరే, ఇంకోటి జోనల్స్ ఎందుకు అడుగుతారు ఈ ఇంటర్వ్యూలో? ఒకటి ఏంటంటే, మన ఈ డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్లో ఒక కాలం ఉంది. ఆ కాలంలో మీరు గనక ఐఏఎస్ ఐపీఎస్ ఆల్ ఇండియా సర్వీసెస్కి కనుక సెలెక్ట్ అయితే, మీరు మీ హోమ్ స్టేట్లో మీరు సేవ చేయాలనుకుంటున్నారా, ఇండియాలో ఎక్కడైనా పర్వాలేదా అన్నది ఒకటి ఉంది. మీరు దానికి ఎస్ ఆర్ నో అనాలి. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. అడపా కార్తీక్ ఆల్ ఇండియా టాపర్ అన్నమాట, 2007 బ్యాచ్. ఆ అబ్బాయి తెలుగు అబ్బాయి, ఆంధ్రుడు, చక్కటి అంటే ఎంబీబీఎస్ డాక్టర్ అనమాట. ఆ అబ్బాయిని ఇదే ప్రశ్న
నాకు గనక ఐఏఎస్ వస్తే నాకు నా హోమ్ కార్డర్ నాకు వద్దు, నో అని ఇచ్చారు అబ్బాయి. ఎందుకని అడిగారు, బోర్డులో చక్కగా అడిగారు. అదేంటి చాలామంది హోమ్ కార్డర్కి వెళ్ళాలనుకుంటారు కదా కదా మరి అంటే సార్ దిస్ ఇస్ ఆల్ ఇండియా సర్వీస్, ఇది ఎక్కడైనా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను, నాకు ఇష్టం. అబ్సల్యూట్లీ ఎంత పాజిటివ్ మెసేజ్ ఇచ్చారు చూడండి బోర్డుకి మీరు. అంటే ఇది ట్రూలీ ఆల్ ఇండియా సర్వీస్ సార్. నేను ఇండియాలో ఎక్కడికైనా వెళ్ళి నేను సేవ చేసే అవకాశం ఆల్ ఇండియా సర్వీస్ ఇస్తుంది, అందుకని దీన్ని ఆల్ ఇండియా సర్వీస్ అన్నారు. ఎంత చక్కటి ఆన్సర్ చూడండి బోర్డు. అంటే అది స్పాంటేనియస్గా జెన్యూన్గా అనిపించింది. ఈజ్ ద టాపర్. మంచి మార్క్స్ వచ్చాయన్నమాట ఇంటర్వ్యూలో. అలాగా అందుకనే ఈ కార్డర్ సిస్టంలో ఏం చేశారు వీళ్ళు, ఉన్న స్టేట్స్ అన్నిటినీ కూడా 5 జోనల్ కింద ఏర్పాటు చేశారు, అంటే గ్రూప్ చేశారనమాట. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక అనుకుంటాను ఒక గ్రూప్ చేశారు. అంటే ఆ ఫామ్లో ఉందన్నమాట. నేను ఆంధ్ర నుండి, నాకు ఆంధ్ర ఐఏఎస్ ఐపీఎస్ వస్తే బాగుండు. ఎస్, నాకు కనుక ఐఏఎస్ వచ్చి ఇప్పుడు ఎలా కార్డర్ అలొకేషన్ ఎలా ఉంటుందంటే మేడం, వాళ్ళు 3 పారామీటర్స్ చూస్తారు. ఒకటండి మీ ర్యాంక్ చూస్తారు. మీ ర్యాంక్ ప్రకారంగా మీకు ఐఏఎస్ వచ్చింది, ర్యాంక్ ప్రకారం ఐపీఎస్ వచ్చింది. ఫస్ట్ మీకు అది. 2, మీ హోమ్ స్టేట్లో ఇన్సైడర్ వేకెన్సీ ఉందా, అంటే ఆంధ్రకు కానీ తెలంగాణకు కానీ ఇక్కడ నుంచి మనకు వేకెన్సీ ఉండాలి. ఓకే, ఐఏఎస్ ఐపీఎస్లో ఇక్కడ వేకెన్సీ ఉండాలిగా. ఆ వేకెన్సీ మీకే అవ్వాలి కదా. అంటే ఏంటి, లోకల్ అతనికి అవ్వాలిగా. అంటే ఏంటి, మీ ర్యాంకే కాదు అక్కడ లోకల్ మీ హోమ్ స్టేట్లో వేకెన్సీ ఉండాలి. 2. 3, మీరు ప్రిఫరెన్స్ ఇచ్చి ఉండాలి. మీ DAF-2లో మీరు ప్రిఫరెన్స్ అప్లికేషన్ ఫామ్లో మీరు నాకు ఐఏఎస్ ఐపీఎస్ వస్తే నేను నా హోమ్ స్టేట్లో నేను చేయడానికి సిద్ధమే అని మీరు ఎస్ అనాలి. అక్కడ మీరు ఎస్ వాళ్ళు అడిగితే కనుక కాదు, అప్లికేషన్లో మీరు మెయిన్స్ మీరు అప్పుడే పెట్టాలి. మీరు ముందే మీ ప్రిఫరెన్స్ మీరు చెప్పాలి. ఓకే, ఒకవేళ మాకు ఇక్కడ చేయాలని ఉంది అని మనం మెన్షన్ చేసి వెళ్ళామనుకోండి, ఎందుకని అడుగుతారు? అడగచ్చు, అడగపోనవచ్చు. మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీద అడుగుతారా? నో, అలాంటిదేం లేదు, కండిషనల్ కాదు అక్కడ. కానీ ఎక్కడ మీరైనా లేని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అబద్ధాలు చెప్పారు అంటే గ్యారంటీ పట్టుకుంటారు. వెరిఫికేషన్ అది బోర్డు మెంబర్స్ చాలా సీనియర్స్ అండి వాళ్ళు ఐఏఎస్ కానీ, ఆర్మీ నుంచి కానీ, మిగతా సర్వీసెస్ నుండి కానీ వాళ్ళు ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటారు. ఎవరైనా సరే బ్లఫ్ చేస్తున్నారు, ఇంకొక రకాల క్యారెక్టర్స్ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే చాలా అద్భుతంగా ఆన్సర్ చెప్పేస్తూ ఉంటారు, ఫ్లవరీ ఇంగ్లీషు. అబ్బా, అసలు తనకు తెలిసిన నాలెడ్జ్ అంతా కూడా బోర్డు మెంబర్స్ ముందు అలా పెట్టేస్తూ ఉంటారనమాట. మాక్లో చూస్తూ ఉంటాం అలాంటి బోర్డు మెంబర్స్, ఒరే ఇంకా ఆపురా బాబు ఏంటి అన్వాంటెడ్ గా మనం మాట్లాడకూడదు. ఎగ్జాక్ట్లీ, అడిగిన కూడా కొన్ని లిమిట్ వర్డ్స్ లోనే ఆన్సర్ చేయాలి. మీరు ఏ ఊరు నుండి అని అడిగారు. సార్ ఐఎమ్ ఫ్రమ్ విశాఖపట్నం. ఓకే, అంతవరకు. సార్ విశాఖపట్నం మీకు తెలుసా సార్? అది వాటరేవ్ సార్, అది దానికి విశాఖపట్నం పేరు ఎలా వచ్చిందో తెలుసా సార్ మీకు అన్నా అనుకోండి. ఏంటి రాజు, నువ్వు నాలెడ్జ్ మాకు చూపిస్తున్నావరా? అంటే అతి వాగుడు, అది అన్నెసెసరీ వాగుడు ఉండకూడదు. అండ్ బాడీ లాంగ్వేజ్ లో కూడా కామన్ మిస్టేక్స్ ఏమీ ఉండకూడదు. ఇప్పుడు బాడీ లాంగ్వేజ్ విషయానికి వచ్చేసరికల్లా మీరు కొంతమంది అంటే అసలు ఏమన్నా మాట్లాడితే ఏమన్నా అనుకుంటారా అని ఒక విగ్రహంలా కూర్చుంటారు అంతే. ఇదే చెప్పాను కదా, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి బాడీ లాంగ్వేజ్ అనమాట. వారి లిప్సే కదులుతూ ఉంటాయి, ఇంకేం కదలవు అనమాట. ఇదంతా మాక్ ఇంటర్వ్యూస్ ప్రభావం. ఈ క్యాండిడేట్స్ న్యాచురల్గా మీరు సహజంగా మీరు ఇంట్లో కూర్చున్నప్పుడు ఫార్మల్గా ఉండాలి. ఇన్ఫార్మల్ ఫ్రెండ్లీ డిస్కషన్ కాదు అక్కడ, ఫార్మల్గా ఉండాలి. మీ చేతులు అంటే సాధ్యమైనంత వరకు మన కమల్ హాసన్ లాగా, లేకపోతే రజనీకాంత్ లాగా, లేకపోతే సినిమా హీరోలాగా చేయకూడదు అనమాట. ఇలాగా డ్రామాటిక్స్ ఉండకూడదు అక్కడ. నార్మల్ న్యాచురల్గా మీరు ఎంత సహజంగా ఉంది మీ బాడీ లాంగ్వేజ్ అన్నది. తర్వాత మీ వాయిస్, అది చాలా చిన్న రూమ్, అది చాలా దగ్గరగా కూర్చుంటారు, ఒక 3-4 ఫీట్ దూరంలో ఉంటారు చైర్ మనకి. కాబట్టి కొంతమంది మాక్ ఇంటర్వ్యూస్ చెప్తుంటారు, ఇంకా వాయిస్ పెద్ద చేసి మాట్లాడు, ఇంకా పెద్ద చేసి మాట్లాడు. ఆ రూమ్లో పెద్ద చేసి మాట్లాడితే అది ఎలా ఉంటుందంటే PA సిస్టంలో మాట్లాడినట్టు ఉంటుంది. ఇలాంటి తప్పులు చేయకూడదు. బాడీ లాంగ్వేజ్ అన్నది మీరు ఎంత సహజంగా, ఎంత న్యాచురల్గా ఉంటే అంత ఏంటంటే ఇంప్రెసివ్గా ఉంటారు. ఎక్కువగా డ్రామాటిక్స్ చేయకూడదు. తర్వాత నాకు ఎంత తెలుసు, మీరు అడగకపోయినా నేను చెప్తున్నాను కదా, నాకు మార్కులు ఇవ్వండి అన్నది మాత్రం చేయకూడదు. ఓవర్ చేయొద్దు. తర్వాత మీరేం చేస్తారు, కొద్దిగా ఎక్కువ చెప్దాం అన్నట్లుగా
ఒకటో రెండు సెంటెన్సెస్ ఎక్కువ చెప్తారు. ఎట్లా ఉంటుంది చాలా అది చెప్పిన ఏంటంటారు చైర్మన్ ఏమంటాడంటే ఓకే నెక్స్ట్ అంటాడు. ఒక మెంబరు ఇంటర్వ్యూ చివరిలో అది పట్టుకుంటాడు, నువ్వు అప్పుడు చెప్పావు కదా అది చెప్పింది ఫ్యాక్చువల్లీ తప్పు అంటాడు. వీడు అప్పటికి మర్చిపోయి ఉంటాడు అది. ఊరికే చాలా ఇంప్రెస్ చేయటం కోసం ఇంగ్లీష్ పదం చాలా బాగుందని వాడుంటాడు, అర్థం తెలియక. వేరే మెంబర్ దాన్ని పట్టుకుంటాడు. ఎప్పుడు చివరి జస్ట్ ఎనీ అదర్ మెంబర్ అంటాడు చైర్మన్ మామూలుగా 20-25 నిమిషాల తర్వాత. ఓకే సార్ 1 సెకండ్ అని ఆ మెంబర్ అడుగుతాడు, నువ్వు చెప్పావు కదా ఇనిషియల్గా దాని అర్థం ఏంటంటాడు. నీరు గారిపోతారు అంతే. అది క్రస్ట్ ఫాల్ ఇలా అనమాట, క్రంబుల్ అయిపోతారు. అప్పటి వరకు 150-160లో ఉన్నటువంటి మీటరు 130 పడిపోద్ది అంతే. చాలా అలా ఉంటుందండి మీకు. ఈ లెవెల్కి వచ్చిన తర్వాత ఒకటి మాత్రం చెప్పాలండి, యూపీఎస్సీ బోర్డు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవటానికే ట్రై చేస్తుంది, రిజెక్ట్ చేయడానికి కాదు. మీరు ఈ నెగిటివ్ మైండ్ సెట్తో వెళ్ళొద్దు, నేను రిజెక్ట్ అయిపోతానేమో. ఆ బోర్డు చాలా పాజిటివ్గా మీ ముందుకు వస్తుంది. అందుకే డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్తో మొదలు పెడుతుంది. మీ అమ్మ నాన్న ఏం చేస్తారు? మా నాన్న ఫార్మర్ సార్. ఎన్ని ఎకరాల పొలం ఉంది? 2 ఎకరాల పొలం ఉంది సార్. ఓకే, ప్రభుత్వం నుంచి ఎంత మీకు సంవత్సరానికి వస్తుంది? ప్రధానమంత్రి సార్ 6,000 ఇస్తారు సార్ క్యాబ్, దాంట్లో 6,000 నిజంగా వస్తుంది సార్. ఎలా వస్తాయి సార్? అది అకౌంట్లో పడతాయి. సో అంటే ఏంటి, ఇదివరకు పడేవి కాదా? అవును సార్ పడేవి కాదు. అంటే టెక్నాలజీ వల్ల కరప్షన్ తగ్గిందా అన్న ప్రశ్నకి మీ ఫ్యామిలీలో ఉన్న దాని నుంచి వాళ్ళ మనసులో ఏముంటుంది, టెక్నాలజీ వల్ల కరప్షన్ తగ్గుతుందా పెరుగుతుందా అన్న పాయింట్ని డైరెక్ట్గా అడగకండి. అది ఎక్కడి నుంచి వస్తుంది పాయింట్? డిఏఎఫ్ నుంచి. కాబట్టి మీరు ఎంత ఆనెస్ట్గా మీరు ఇన్ఫర్మేషన్ బోర్డు ముందు ఉంచితే పాప బోర్డుకి ఆ డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ ఇన్ఫర్మేషనే. అసలు ఫామ్లో ఉన్నది ఉన్నట్టుగా ఒకవేళ వాళ్ళు అడిగితే కనుక మనం అందులో ఉన్నదే చెప్పాలి. ఎగ్జాక్ట్లీ, ఇంకేదే ఎక్స్ట్రా ఇది చెప్పకూడదు. చెప్పారు అది నిజాయితీ. ఇంకా ఎగ్జాక్ట్లీ వాళ్ళు టెస్ట్ చేసేదంటే ఇతను నిజాయితీగా నిస్వార్థంగా సేవ చేసే తత్వం ఈ అమ్మాయిలో కానీ అబ్బాయిలో కానీ ఉందా? ఎందుకంటే మీరు ఒకసారి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ అయితే మీకున్నటువంటి అథారిటీ చూసారా ఏంటి, ఎంత యు ఆర్ ట్రస్టెడ్ అండి విత్ సో మచ్ ఆఫ్ అథారిటీ. యాజ్ ఎ డిస్ట్రిక్ట్ కలెక్టరు, లేకపోతే ఒక డిస్ట్రిక్ట్ ఎస్పీగా, ఒక డీజీగా, చీఫ్ సెక్రటరీగా మన కింద ఎన్నో డిపార్ట్మెంట్స్ పనిచేస్తారు. ఎంత అథారిటీ మీరు ఎక్సర్సైజ్ చేస్తారు. మీలో ఆ కంపాషన్ ఉందా, మీలో ఆ జెన్యూన్నెస్ ఉందా, ఆ సింప్లిసిటీ ఉందా అనేది బోర్డు 20-25 నిమిషాల్లో, వాళ్ళకి ఎంత టైం కూడా అక్కర్లేదు మేడం. ఇనీషియల్గా 5 నిమిషాల్లోనే 5 నిమిషాల్లోనే మీ 1-2 ప్రశ్నలు అర్థమైపోద్ది. ఈ క్యాండిడేట్ తెలిసిపోతుంది. ఎగ్జాక్ట్లీ. ఆ తర్వాత ఏం చేస్తారు, 20 నిమిషాలు అట్లా అని 5 నిమిషాలు ఇక పనికిరారు లేకపోతే పంపించేద్దాము అని అనటానికి వీలు లేదు. 20 నిమిషాలు కంపల్సరీగా ఇంటర్వ్యూ జరిగి తీరాలి. ఓకే, ఇదివరకు అలిగేషన్స్ వచ్చాయన్నమాట. ఏంటి, 5 నిమిషాల్లో నన్ను ఎలా పంపించేస్తారు, 5 నిమిషాలు ఎలా అసెస్ చేస్తారు నా సూటబిలిటీ అని ఎలిగేషన్స్ వచ్చాయన్నమాట. అందుకని ఏంటి, యూపీఎస్సీ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి మెంబర్స్కి, 20-25 నిమిషాలు కంపల్సరీగా ప్రతి క్యాండిడేట్ని. అందుకే వాళ్ళు ఏం చేస్తారు, చాలా చక్కగా మిమ్మల్ని ఆ లైన్లోకి తీసుకొస్తారు, వాళ్ళే తీసుకొస్తారు. ఎగ్జాక్ట్లీ. మిమ్మల్ని బయటికి నెట్టేద్దాము, రిజెక్ట్ చేద్దాము అన్న మైండ్ సెట్ ఏ బోర్డుకి ఉండదు. కానీ అక్కడ ఆర్గ్యుమెంట్ చేయొచ్చా? ఓకే, లేదు ఇప్పుడు వాళ్ళు అడిగిన దానికి లేదు, అక్కడ కరెక్ట్ ఆన్సర్ కాదు, అది కాదండి ఇది అండి ఈ ఆన్సర్ ఇదే అండి నేను ఆర్గ్యుమెంట్ అప్రిషియేటెడ్. అసలు మీ ఆర్గ్యుమెంట్ ఎలా ఉండాలంటే, ఆర్గ్యుమెంట్ చేద్దాము అన్న ఉద్దేశంతో కాదు. సార్ ఒక కాల్ తర్వాత మాట్లాడదాం. మధు లైన్లో ఉన్నారు. హలో, నమస్తే సార్. నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఆదిలాబాద్. మీ సందేహం ఏంటి అడగండి. హలో, టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడండి మధు గారు. చెప్పండి సార్. ఇప్పుడు అంటే ఇప్పుడు సివిల్స్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ అన్నట్టు మీ అకాడమీ సార్ ఇది? అలాంటిది అనుకోండి, అడగండి మధు గారు, అడగండి. అయితే సార్ ఇప్పుడు ఇది విత్ డిగ్రీతోని తీసుకుంటారు సార్ ఇది? అంటే అకాడమీకి ఎట్లా డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి మీరు కోచింగ్ ఇచ్చి ఐఏఎస్ ప్రిపేర్ అటువంటి ఇస్తారా, లేదంటే ఓన్లీ డిగ్రీ అయిన తర్వాతనే ఇస్తారా? మీరు మీకోసమా మధు గారు, లేకపోతే మీ పిల్లల కోసం అడుగుతా ఉన్నారా? ఎందుకంటే సార్ నేను అంటే ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ పంపిస్తాను డైలీకి. అయితే దానికోసం నేను అడుగుతాను, డిగ్రీ విత్ డిగ్రీతో ఇస్తారా, లేదంటే డిగ్రీ అయిన కంప్లీట్ అయిన వాళ్ళకి ఐఏఎస్ అకాడమీ వాళ్ళకి కోచింగ్ ఇస్తారా? ఐఏఎస్ అవ్వాలి అంటే డిగ్రీ కంప్లీట్ అవ్వాలా?
తర్వాత 21 సంవత్సరాల వయసు నిండాలే. మీరు డిగ్రీలో ఫస్ట్ క్లాస్ అవ్వక్కర్లా, సెకండ్ క్లాస్ అయినా పర్లేదు, కంపార్ట్మెంట్లో థర్డ్ క్లాస్లో పాస్ అయినా పర్వాలేదు మీకు, కానీ డిగ్రీ కంప్లీట్ అవ్వాలి. అదే కొన్ని ఏం చేస్తాయంటే డిగ్రీతో పాటు సంవత్సరం పొడుగుతో మీకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటాయి. అట్లాంటిది ఏదైనా ఉంటే మీరు అక్కడ జాయిన్ అవ్వచ్చు, మాది అలా ఇవ్వదు. ఓకే, రైట్ సార్. ఈ ఆర్గ్యుమెంట్ గురించి మనం మాట్లాడుతున్నాం, ఆర్గ్యుమెంట్ చేయొద్దు. రైట్, మీకు ఒక ప్రాక్టికల్ కేసు చెప్తాను మీకు ఈ ఆర్గ్యుమెంట్ అన్న విషయంలో. ఇతను ఐపీఎస్లో ఉన్నాడు, ఈ అబ్బాయి కేరళ కాడర్లో ఉన్నాడు. ఆ అబ్బాయి ఇంటర్వ్యూ గంటన్నర జరిగింది. ఆ అబ్బాయి కంప్లీట్గా చైర్మన్ తోటి ఆర్గ్యుమెంటే జరిగింది. ఆ అబ్బాయి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుండి ఎంఫిల్ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ మీద చూస్తున్నాడు, మోడర్న్ హిస్టరీ మీద. చైర్మన్ గారు ఏమంటారు అంటే గాంధీయన్ పద్ధతి, గాంధీ వాదం దాని మీద అన్నమాట ఇద్దరికి వాద సంవాదం జరిగింది. ఈయన కూడా చైర్మన్ గారు కూడా ప్రొఫెసరు, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసరు, ఇక్కడ క్యాండిడేటు. ఏంటంటే అసలు ఇండియన్ హిస్టరీ, ఇండియన్ చరిత్రలో, మోడర్న్ చరిత్రలో గాంధీ యొక్క రోల్ గురించి ఆ అబ్బాయి చెప్పినటువంటి ఆ డెప్త్ కానీ, ఆ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కానీ ఈ చైర్మన్కి, అసలు ప్రొఫెసర్ గారికి అర్థం అవ్వలేదు. ఏమన్నారంటే నో, నువ్వు చెప్పింది ఫ్యాక్చువల్లీ రాంగ్ అంటే ఎన్ని రిఫరెన్సెస్ ఇచ్చి చైర్మన్ గారు అలా, నేను ప్రొఫెసర్ అయ్యుండి నాకు తెలియలేదయ్యా ఇవన్నీ అన్న స్థితికి ఆర్గ్యుమెంట్లో వచ్చిందనమాట అది. అందుకే ఏమన్నారు తెలిసి చివరిలో, నువ్వు సివిల్ సర్వీసెస్కి పనికిరావు, నేను నిన్ను సెలెక్ట్ చేయట్లేదు అన్నారు. ఎందుకని నీలో ఇంత జ్ఞానం ఉంది, ఇంత డెప్త్, ఇంత అండర్స్టాండింగ్ ఉంది ఈ ఇండియన్ హిస్టరీ గురించి, యూ విల్ బీ ఏ వెరీ గ్రేట్ హిస్టారియన్. నువ్వు సివిల్ సర్వీస్ అయితే హిస్టరీ మర్చిపోతావు. ఇండియా లూజెస్ ఎ గ్రేట్ హిస్టారియన్ ఇన్ యూ అని లీస్ట్ మార్కులు ఇచ్చారు, 44 మార్కులు 275కి. మీరు నమ్మగలరా? అయినా హీ గాట్ ఇంట్ ఐపీఎస్. ఈ అబ్బాయి నాకు చెప్పాడు, ఐపీఎస్ ప్రొబేషనర్గా నేషనల్ పోలీస్ అకాడమీలో ఉన్నప్పుడు ఒక సందర్భం వచ్చినప్పుడు. కాల్ చూద్దాం సార్. సింధూజ లైన్లో ఉన్నారు విశాఖపట్నం నుంచి. హలో. హాయ్ మేడం. హలో అండి సింధూజ గారు, చెప్పండి మీ డౌట్ ఏంటి, అడగండి. డౌట్ అంటే ఇంకా నేను కూడా యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నా, ఇంకా మోటివేషన్ గురించి, ఇంకా ప్రిపరేషన్ ఎలా ఉండాలి అని మాట్లాడదాం అనుకుంటున్నా సార్తో. సింధుజ, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటమ్మా, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్? సార్ నాది బీఎస్సీ కంప్యూటర్స్ సార్. అయిపోయిందా? అయిపోయింది సార్, 2021లో అయిపోయింది. ఓకే, ఈ 4 years ఏం చేస్తున్నారు? 2 years నేను బ్యాంక్ కోచింగ్ తీసుకున్నా సార్. ఇంకా 2 years నేను హైదరాబాద్ వెళ్ళి కోచింగ్ తీసుకున్నా, ఇంకా ప్రిపేర్ అవుతున్నా. 1 attempt అయ్యింది నాది, కానీ ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వలేదు. ఓకే, 26 మీరు రాస్తున్నారా? అవును సార్, 2026లో రాస్తున్నా. నాకు అంటే నేను కన్సిస్టెన్సీ ఉండట్లే, ఇంకా క్లారిటీగా అంటే నేను సబ్జెక్ట్స్ అన్ని బాగానే కవర్ చేస్తున్నా, కానీ మళ్ళీ అంటే ఇప్పుడు హిస్టరీ, పాలిటీ అలా చదవం అనుకో, మళ్ళీ హిస్టరీ దగ్గరకు వచ్చేసరికి నేను మర్చిపోతున్నా. ఏమైనా టిప్స్ కానీ ప్రిపరేషన్ ఇంకా మంచిగా కన్సిస్టెన్సీగా ఉండడానికి ఏమైనా మోటివేషన్ ఏమైనా? అమ్మ సింధుజ, మీరు చెప్పినటువంటి ఈ సమస్య మీ ఒక్కరిదే కాదు, 10 లక్షల మంది క్యాండిడేట్స్లో మనసులో వచ్చిన సమస్య ఇదే. ఎందుకు అంటే యూపీఎస్సీ మీకు సబ్జెక్ట్ పేరు చెప్పింది, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ జాగ్రఫీ అని సబ్జెక్ట్ పేరు చెప్పిందే తప్పించి మీకు సిలబస్ ఇవ్వలా. ఇప్పుడు మన డిగ్రీ యూనివర్సిటీ లాగా సిలబస్ ఇస్తారు, యూపీఎస్సీ మీకు సిలబస్ ఇవ్వదు. ప్రిలిమ్స్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అన్నది మేడం, అది సిలబస్ట. అంటే ఏంటి, ప్రపంచంలో 193 దేశాల మధ్య ఉన్నటువంటి సంబంధాల గురించి ఏ ప్రశ్నైనా అడగచ్చు. కాబట్టి యూపీఎస్సీ సింధుజ మీరేం చేస్తారంటే, మీరు సైన్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మీరు చాలా సిస్టమేటిక్గా స్టెప్ బై స్టెప్ మీరు వెళ్ళే ఒక పద్ధతిని మీరు అలవాటు చేసుకుంటే ఇది చాలా ఈజీ ఎగ్జామ్ క్రాక్ చేయటం. అలా కాకుండా మీరు హ్యాపజాడ్గా ఈరోజు హిస్టరీ చదివారు, జాగ్రఫీ చదువుతున్నారు, ఆ తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్ చదువుతున్నారు, ఇలాగ హ్యాపజాడ్గా మీరు వెళ్ళారు అంటే ఇప్పుడు జరుగుతున్నదే కంటిన్యూ అవుతుంది మీ ప్రాబ్లం. దానికి సమస్య మీకు ఏంటంటే ఒక సబ్జెక్ట్ని తీసుకోండి, ఓన్లీ హిస్టరీ తీసుకోండి, ఒక 15 రోజులు కేవలం హిస్టరీ మీద ఉండండి, మిగతా సబ్జెక్ట్ పక్కన పడేయండి. ఇలా కనుక మీరు సబ్జెక్ట్ మీద అవగాహన, సబ్జెక్ట్ మీద మీరు కమాండ్ పెంచుకోగలిగితే చాలా ఈజీ ఎగ్జామ్ అమ్మా ఇది సింధుజ. సార్, ఆల్ ఇండియా అండ్ అదర్ సెంట్రల్ సర్వీసెస్ నుంచి ఇప్పుడు రిజల్ట్స్ వచ్చాయి కదా, మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమంది వరకు సెలెక్ట్ అయి ఉంటారు?
నాకు తెలిసి ఈ రోజు గత న్యూస్లో 10 ఏళ్ల నుంచి చూస్తే ముఖ్యంగా తెలంగాణ నుండి 43 మంది క్యాండిడేట్స్ సెలెక్ట్ అయ్యారు ఇంటర్వ్యూకి. ఆంధ్ర నుంచి ఈక్వల్ నెంబర్ ఉండి ఉండొచ్చు. ఐఎమ్ వెరీ ష్యూర్ అట్లీస్ట్ ఒక 80 నుంచి 90 మంది మన తెలుగు రాష్ట్రాల నుండి సెలెక్ట్ అయి ఉంటారు. ఎందుకు అంటే మనకి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ తీసుకోండి, దాంట్లో 2021లో దాదాపుగా మీకు 50 మంది సెలెక్ట్ అయ్యారు 2 రాష్ట్రాల నుండి. అంటే మీకు 1000 మందిలో 50 మంది తెలుగు వాళ్ళే ఉండటం అనేది ఎంత గర్వకారణం అండి. మన వాళ్ళు తెలుగు విద్యార్థులు చాలా తపన పడతారు, హార్డ్ వర్క్ చేస్తారు. తర్వాత ఇంకొక మన తెలుగు విద్యార్థుల్లో ఉన్న ఒక గొప్ప లక్షణం ఏంటి చెప్పమంటారా? మనకి ఇంగ్లీష్ అంటే భయం లేదు. చాలా కష్టపడే తత్వం మనకి క్లాస్ 6 నుంచి 7 నుంచే మొదలవుతుంది మంది. అందున యూపీఎస్సీ అనేసరికల్లా ఆ తపన మనకి గ్రాడ్యుయేషన్ అయిన మరుక్షణం మొదలవుతుంది అనమాట. చక్కటి కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి, మంచి మెంటార్షిప్ ఉంది, మంచి గైడెన్స్ ఉంది. కాబట్టి ఈసారి తప్పకుండా 80 నుంచి 85 మంది ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయి ఉంటారు. ఇప్పుడు ఈ డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ ఈ ప్రోగ్రామ్ తర్వాత తప్పకుండా వస్తారు వాళ్ళు గైడెన్స్ కోసం అనమాట. ఐఎమ్ వెరీ షూర్. ఎందుకంటే ప్రైమ్ 9 చాలా చక్కటి కార్యక్రమాన్ని మన ప్రేక్షకుల కోసం, విద్యార్థుల కోసం, ఇంత ప్రెస్టీజియస్ యూపీఎస్సీ ఇంటర్వ్యూ క్యాండిడేట్స్ కోసం తీసుకురావటం అనేది చాలా హర్షణీయము. మీ ఎంటైర్ టీమ్కి కంగ్రాచులేషన్స్ మేడం. ఇది చక్కటి ప్రోగ్రామ్ అనమాట. మీరు దీన్ని ముందుకు తీసుకువెళ్ళండి. యూపీఎస్సీ అన్నది చాలా ప్రెస్టీజియస్ ఎగ్జామినేషన్. దీని మీద మీరు ఫోకస్ చేయటం అనేది చాలా చాలా ఆనందదాయకం. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇవాళ డిఏఎఫ్ఐ గురించి అండ్ ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ఎలా సెలెక్ట్ అయ్యారు, ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలనే విషయాల గురించి ఆడియన్స్, స్టూడెంట్స్ అందరికీ చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ స్టడీ పాయింట్. రేపటి స్టడీ పాయింట్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.